అన్నిటికంటే చాలా సాటిస్ఫాక్షన్ జాబ్ ఏదైనా ఉంది అంటే అది టీచర్ జాబ్ మాత్రమే. నేను చాలా సాటిస్ఫై అయ్యాను. నా ఓల్డ్ స్టూడెంట్స్ రీసెంట్గా నన్ను వెతుక్కుంటూ వచ్చారు. నాకు చాలా సంతోషం అనిపించింది. సో ఆ రోజు వాళ్ళతో ఐస్ క్రీమ్ తింటూ షేర్ చేసుకున్న విషయాలు. బట్ ఈ ఐస్ క్రీమ్ కంటే ఇంకా ఏదో ఒక ఇష్టం ఉందంటే అది నా స్టూడెంట్స్. సో వీళ్ళుంటే ఇది టేస్ట్ కూడా తెలియట్లేదు నాకు యాక్చువల్ గా. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఫర్ మీ, ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఒక టీచర్ గా నాలెడ్జ్ అందించడం అనేది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. బట్ త్రూ అవుట్ వాళ్ళ కెరియర్ మొత్తము వాళ్ళకి తోడుగా ఉండడము, వాళ్ళకి ఒక గైడ్ గా ఉండడము, మరోవర్ వాళ్ళకి ఒక ఫ్రెండ్ గా ఉండడము, రియల్ టీచర్ యొక్క ఏమంటారు ఇన్స్పిరేషన్. ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలి అని అంటే ఒక టీచర్ చైర్ లో కూర్చొని స్టూడెంట్స్ కి పాఠాలు చెప్పడం మాత్రమే కాదు, కానీ పిల్లలతో ఇలాగా ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు ఎంటైర్ లైఫ్ మొత్తం మనకి బాగుంటుంది, వాళ్ళకి బాగుంటుంది. దిస్ ఫీలింగ్ ఈస్ వెరీ ఆసమ్. తర్వాత పిల్లలు వెళ్ళిపోతూ ఉంటే అందరం కలిసి ఫొటోస్ దిగాము. చాలా సంతోషంగా అనిపించింది నిజంగా. అసలు ఆ రోజు నా కళ్ళల్లో ఆనందం నా మాటల్లో చెప్పలేనండి. పిల్లలు వచ్చి నేను ఇప్పుడు ఇంటర్ చదువుతున్నాను, డిగ్రీ చదువుతున్నాను, కొంతమంది ఒక పాప అయితే ఎయిర్లైన్స్లో. సో ఇదంతా వాళ్ళు నా దగ్గరికి వెతికి రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు చదువుతున్నప్పుడు వాళ్ళ యొక్క సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో బాధాకరమైన సిచ్యువేషన్స్ నాతో షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళని చాలా మోటివేట్ చేశాను, వాళ్ళని బలపరిచాను, వాళ్ళతో ఆటలాడాను. సో చాలా ఫ్రీగా మూవ్ అయ్యాను. సో అందుకని వాళ్ళు స్కూల్లో నేను లేను అని తెలిసిన మరుక్షణం నాకు ఆ రాత్రి మిడ్నైట్ 11:30కి నాకు ఫోన్ చేసి ఇమీడియట్గా మీ ఇంటికి రావాలి, మిమ్మల్ని కలవాలని చెప్పారు. సో ఎంతకంటే అదృష్టం నాకు ఇంకేం కావాలి అని అనిపించింది. మనం కష్టపడేటప్పుడు తెలియదు ఆ కష్టానికి ఫలితము. బిడ్డలు పైకి ఎదిగి వాళ్ళు ఒక పొజిషన్లోకి వచ్చినప్పుడు ఆనందమే అసలు మాటల్లో చెప్పలేము. పిల్లలతో కలిసి ఒక చిన్న పోజ్. సో పిల్లలందరూ కూడా మా సార్తో మా ఫ్యామిలీతో మాట్లాడి పిల్లలు ఇంటికి వచ్చారు. వాళ్ళకి ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా ఉంచాలి అని నేను చాలా చేశాను. ఆ రోజు సండే చర్చ్కి వెళ్ళాలి, అయినా సరే చాలా టైం స్పెండ్ చేయాలి వీళ్ళతో అని చెప్పేసి చర్చ్కి లేట్గా వెళ్ళాను. అందరం కలిసి ఇలా ఫోటో దిగాము. కొంతమంది పిల్లలు ఇంటర్ చదువుతున్నారు, బీటెక్ చదువుతున్నారు. ఆ తర్వాత హగ్ చేసుకున్నారు ప్రతి ఒక్కరు. వాళ్ళు ఒక్కొక్క పోజ్ అని వాళ్ళు అనుకున్నారు అనమాట. సో వాళ్ళకి కావాల్సిందంటే చిన్నప్పుడు ఒక యాక్టివిటీ చేసేదన్నమాట. వీళ్ళతో చేయలేదు ఆ యాక్టివిటీ, చిన్నపిల్లలతో చేశాను. వాళ్ళు టీచర్ని ఎలా హగ్గా లేకపోతే ఫిస్టా లేకపోతే సంథింగ్ డిషిమ్ డాన్సింగ్ అట్లా ఉంటాయి. సో అలాగా పిల్లలందరూ కలిసి లాస్ట్ వెళ్తూ బ్లెస్సింగ్ తీసుకున్నారు. ఇలా బ్లెస్ చేయడం అయితే నిజంగా నేను అర్హురాలను కాదు, నేను అలాగ బ్లెస్ చేయడం మాకు ఇష్టం ఉండదు, కానీ బట్ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. సో జస్ట్ ఐ సెడ్ గాడ్ బ్లెస్ యూ, దట్స్ ఇట్. తర్వాత సో పిల్లలందరినీ అలా కళ్ళారా చూసుకొని వాళ్ళతో ముచ్చటించి కాసేపు వాళ్ళని సెండ్ ఆఫ్ ఇస్తూ ఉంటే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. పిల్లలు కూడా ఏడుస్తూ బాయ్ చెప్పారు. చాలా హ్యాపీగా అనిపించింది.